అలా కాకుండా నువ్వు అమ్మో ఏముంది చిన్నగా చిన్నగా తీసుకుని ₹1,00,000 వచ్చేస్తాయి కదా అనుకున్నావు అనుకో, నీకు చాలా ఆత్మీయంగా నష్టపోతావు. నీ దేవుడు ఎంత బాధపడతాడు. ప్రేమేంటంటే వారు బయటికి రావాలి, వీటన్నిటిలో నుండి బయటికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుని కొరకు మనం విశ్వాసంతో జీవించాలి. వీటి నుండి బయటికి రమ్మంటున్నాడు. ప్రత్యేకింపబడిన జీవితాలు మనం జీవించాలి. అలాగే చూడండి, అంతేకాదు ఇంకేమంటున్నారంటే దేవుడు చూపించే దేశానికి నేను చూపించే దేశానికి వెళ్ళి ముందు బయటికి రా, ప్రత్యేకింపబడు. ఈ విషయాలన్నిట్లో మాట, క్రియ, తలంపు, భోజనం కూడా, తినే విషయాల్లో కూడా మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనవన్నీ కూడా తినేయకూడదు. ఏవి అవసరమో ఏదో మనం చాలా జాగ్రత్తగా తిండి విషయాల్లో, మాట్లాడే విషయాల్లో, జీవించే విషయాల్లో, వివాహ విషయంలో, అన్ని విషయములలోనూ ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమేంటి వాళ్ళ ఆ తర్వాత ఏం చేస్తారు చూడండి, నువ్వు లేచి దేశంలో నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంలోకి వెళ్ళు. ఆయన నడిపిస్తాడు. ఆయన చూపించే దేశానికి మనం వెళ్ళాలి. ఆయన చూపించే ప్రదేశానికి వెళ్ళాలి. ఆయన మన కోసం ఎత్తిపెట్టిన దానికోసం వెళ్ళాలి. మన సొంత ఇష్టాలు మనం నెరవేర్చుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకున్నావో నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పేసి ఖండితంగా సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో నిర్గమాకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే దేవుని వాక్యం, మరియు వారు పరవాసము చేసిన తర్వాత పరవాసము చేసి దేశముగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నిబంధన వారితో స్థిరపరిచిని. వారు పరవాసం ఏంటంటే కానాను దేశానికి వెళ్ళాలని మరి అక్కడ చెప్తూ ఉన్నారు. దేవుడు కానాను దేశం, కానానుపురం అంటే ఇది ఇక్కడ పరలోక రాజ్యమునకు మనకి అంటే ఒక పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి మిమ్మల్ని చేరుస్తాను, అక్కడికి నిన్ను తీసుకుని వెళ్తాను పద అబ్రహాము అని చెప్పినప్పుడు చూపించే దేశానికి ఆయన ప్రయాణం కట్టినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ప్రియమేంటంటే వాళ్ళ దేవుని వాక్యం నుండి హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి కూడా మనం దేవుని వాక్యం చూస్తే హెబ్రీలు 6:4 కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే దేవుడు 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూడండి, ఒక్కసారి వెలిగింపబడి చూచి పరిశుద్ధాత్మ పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, అంటే పరలోక రాజ్యానికి పరలోక సంబంధమైన విషయాలు రుచి చూపించడానికి అక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి మరి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారు. అంతేకాదు చూడండి, హెబ్రీ 13లో కూడా చూస్తే 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబో దానికోసం ఎదురు చూస్తుంది. ఇది నిలవరం కాదు మనకి. ఎందుకంటే ఇవాళ రేపు వెళ్ళిపోతాం, ఇవాళ రేపు చనిపోతాం. మనం ఎవరివైనా సరే చనిపోవాల్సిందే. చనిపోతే ఎల్లకాలం ఇక్కడ ఉండలేము. మనం తప్పకుండా చనిపోవాలి. 100 ఏళ్ళే బతుకుని 110 ఏళ్ళే బతుకుని. అసలు మన నరుని ఆయుష్ 70 సంవత్సరములు అన్నాడు. అధిక బలం ఉంటే 80 అన్నాడు. 100 ఏళ్ళు ఎవరో బతుకుతారు, సరే దేవుని స్తోత్రం. కానీ మనం ఏంటి నిలవరైన పట్టణం కాదు ఇది. ఇక్కడే ఉన్నాం కానీ అది నిలవరమైన పట్టణం. ఒక పట్టణం ఉంది మనకి, దానికోసమే ఈ సిద్ధపాట్లన్నీ. దానికోసమే పాపం నుండి విమోచించాడు, మరి బయటికి రమ్మన్నాడు, ప్రత్యేకంగా జీవించమంటున్నాడు. అప్పుడు మీరు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. అంతేకనుక అది నిలువరమైన పట్టణము. అంతేకాదు 1 పేతురు 2:11 కూడా చూడండి ఒకసారి. 1 పేతురు 2:11 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తా, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా ఏమి చేయకండి. పరదేశులు, మనది దేశం కాదు, ఇది కాదు, మనం పరదేశులము, పరలోక రాజ్య వారసులము. కాబట్టి పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించండి. పరలోక రాజ్యం నేను ఎలాగ వెళ్ళాలి, ఎలా ఉంటే నా దేవునికి ఇష్టం, ఎట్లాగ నేను ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలే మనం ఆలోచించాలి. కానీ పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక పరదేశులు యాత్ర అంతే, ఇది యాత్రా జీవితం. అసలు అక్కడికి చేరాలి చివరికి.
కాబట్టి ఇదే శాస్త్రం అని ఇక్కడే దీని మీదే మనసు పెట్టుకుని, అందుకే భూమి మీద సంగతుల మీద మనసు పెట్టకూడదు అంటాడు ఒక చోట భక్తుడు. భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచించబాకండి. ఇక్కడే ఎన్ని ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు మీద ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని పొలాలు కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలి, దీని గురించి ఆలోచించబాకండి. ఇవాళ పిలుస్తాడు అనుకో, మనం అక్కడికి వెళ్తే అక్కడ ఏమైనా సంపాదించుకున్నామా? ఎక్కడికి వెళ్తాం? ఆ గమనం కలిగి ఉండాలి. మనం జ్ఞానం కలిగి, ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం పరదేశులము, యాత్రికులమని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. మనం పరలోక పట్టణస్తులము. మన పట్టణం ఇది కాదు, పరలోక పట్టణం. అది ఆ దేవుడు మనకి అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం అక్కడ గమనం కలిగి ఉండాలి, ఆ విషయాల గురించి ఆలోచించాలి. ఇది యాత్రా జీవితం అంతే, ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం మన దృష్టి అంతా పైనున్న వాటి మీదే దృష్టి ఉంచండి అంటాడు భక్తులు చోట. కనుక పరలోక సంగతుల గురించి, పరలోకము అంటే దేవుడు నివసించే స్థలము, అక్కడ దేవుడు నివసిస్తాడు. అక్కడికి తీసుకెళ్ళిపోయి మనల్ని కూడా హ్యాపీగా ఆయనతో ఉంచుకోవాలని ఆయన కోరిక. కాబట్టి ఆ సంగతుల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ మనం సంతోషంగా ఆయన వైపే చూడాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరలోకము అంటే దేవుడు నివసించే స్థలము. ఆ దేవుడు నివసించే స్థలానికి మనల్ని కూడా దేవుని బిడ్డలను తీసుకుని వెళ్ళాలని ఆయన ఎంతో తపన పడుతూ ఉన్నారు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయం కోసం మనం కూడా కనిపెట్టుకుని అక్కడే ఎదురు చూడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం చూస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఏమనుందంటే, అక్కడే పరలోక రాజ్యం. అక్కడ చూడండి, ఆ యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆకాశమేమో ఆయన సింహాసనం అంటే, భూమి ఆయన పాదపీఠం. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! అసలు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుడు మనకి అక్కడ రాజ్యము, మరి సింహాసనం మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం సామాన్యమైన వారం కాదర్రా. కాబట్టి మన దేవుని యందలి గమనము కలిగి, ఆ రాజ్యం యందు గమనము కలిగి, అక్కడ మనం ఏం పొందుకుంటామో అది గమనము కలిగి మనం ఇక్కడ ప్రత్యేకంగా జీవించాలి. అలా ప్రత్యేకంగా జీవించమని అబ్రహాంని బయటికి లాక్కొచ్చాడు. మనల్ని కూడా అది బయటికి లాక్కొచ్చాడు దేవుడు విశ్వాసం. అలాగే మనం జీవించినప్పుడు మనం దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యం విశ్వాసం, నిత్యమైన ఇల్లు. విశ్వాసులకి అక్కడ నిత్యమైన ఇల్లు. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ దేవునితో ఎలా సదాకాలం ఉంటాం. ఎంత సదాకాలం అన్నాడు, దానికి ఒక టైం లేదు. ఎక్కడైతే 100 ఏళ్ళు టైం ఇచ్చాడు, 70, 80 అంతే, 100 మనం అనుకోవటమే. కాబట్టి సదాకాలం ఆయనతో ఉంటామంట. అక్కడ మనకి కావాలి. చూడండి, యోహాను సువార్తలో ఏమైనా రాయబడిందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడు? మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. అవును, మనం దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం. నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. తండ్రి అక్కడ మనకి అనేక నివాసాలు కడుతున్నాడు. నీ కొరకు నివాసం, నా కొరకు నివాసం. మన నివాసాలు అక్కడ కడుతూ ఉన్నాడు. మనం అక్కడ కట్టుకుంటున్నాం. దేవుడు కడుతున్నాడు తండ్రి. అక్కడ బంగారపు వీధులు. మన ఆయన చిన్న బంగారం కొనుక్కోవాలంటే 1,00,000 రూపాయలు కదా. ఇప్పుడు బాగా పెరిగిపోయింది అంటున్నారు కదా గోల్డ్ రేటు. మరి కాబట్టి ఇక్కడ అసలు అక్కడ బంగారపు ఇల్లు, అసలు ఇల్లు బంగారం, నేలే బంగారం. ఎంత గొప్ప దేవుడు అండి! మనకి ఎంత సిద్ధపరిచి కలవరం అక్కర్లా, ప్రత్యేకింపబడి జీవిస్తే చాలు. బంగారపు ఇల్లులో మనం అక్కడ ఉంటామంట. చూడండి, ప్రియమంటే ఒకవేళ స్థలం లేదని బాధపడుతున్నావేమో, ఇక్కడ ఇల్లు కట్టుకోలేకపోతున్నానే, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, జీతం అంతా ఇంట్లోకి సరిపోతుంది, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం. ఏం దిగులు పడక్కర్లా. మాకు కూడా 38 ఇయర్స్ 39 ఇయర్స్ మా మ్యారేజ్ విజయ్ కుమార్ గారికి నాకు. దేవుని మహాకృపలో ఇప్పుడు వరకు అద్దెళ్లలోనే. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కూడా విజయ్ కుమార్ గారు 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 5వ సంవత్సరంలో ప్రవేశించాం. మరి అయినా సరే దేవుడు అదే ఇంట్లో, అద్దెంట్లోనే. మరి మాకేం బెంగ ఉండదు, ఎందుకంటే దేవుడే కట్టుకుంటున్నాడు అద్దె. ఎందుకు బెంగ? ఎందుకు? అసలు బంగారు ఇల్లు అక్కడ సిద్ధపరుస్తున్నాడు కదా. కనుక ప్రేమంటే ఇల్లు కట్టుకోవద్దు నేను అంటలా, కట్టుకోండి, ఓకే.
మరి సంతోషం. కానీ అది ఇదే నివాసం, ఇదే స్థిరమని అనుకోవద్దు. ఇక్కడే అన్ని ఖర్చు పెట్టేసేయొద్దు. పరలోక రాజ్యంలో ఆ బంగారపు ఇల్లు కట్టుకోవడానికి మనం ఇక్కడ ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యం కోసం, ఆత్మల కోసం, మరి సేవ కోసం నువ్వు ఖర్చు పెట్టినప్పుడు అక్కడ బంగారపు ఇటుకలతో దేవుడు అక్కడ ఇల్లు నీకు కడతాడు. కాబట్టి అది గమనం కలిగి ఉండండి. మరి ఎప్పుడు అంతా ఇక్కడే దీని మేడ కారు మీద కారు ఇదే కొనుక్కునే సమయం అంతా డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టారనుకో, ఆత్మల రక్షణ కొరకు నువ్వేమన్నా ఖర్చు పెడుతున్నావా? సేవ కొరకు ఏమన్నా ఖర్చు పెడుతున్నావా? ఒక ఆత్మ రక్షించబడటానికి నువ్వేమన్నా ప్రయాసపడుతున్నావా? మరి దేవుని నీకు ఇంత ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొని ఇక్కడ ఎందుకు పెట్టాడు? గమనం కలిగి ఉంటున్నావా? ఎంతసేపు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, ఇది కట్టుకోవాలా, ఇంకో మేడ కట్టాలా, ఇంకో సైట్ అక్కడ ఓ సైట్ తీసుకోవాలా, ఇక్కడ ఓ సైట్ తీసుకోవాలా, పెద్దోడు కోటి చిన్నోడు కోటి, ఇదే కానీ ఒక ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడదాం. ఇదిగో ఒక ఆత్మరక్షణ, మరి ఒక సేవ చేయాలి అంటే, ఒక సేవకుడు వెళ్ళాలి అంటే, ఒక సేవకులు బ్రతకాలి అంటే మరి కొంత అవసరం కదా. ఒక ఆత్మ రక్షించబడుతుందంటే మరి నీ వంతు ఏంటి? ఏమన్నా కొంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నావా? నువ్వు కనుక ఇక్కడ ఒక ఆత్మరక్షణ కొరకు కొంత మరి నువ్వు ఖర్చు పెడితే అది పరలోకపు అకౌంట్లోకి వెళ్తుంది. అది పరలోక రాజ్యంలో నీ యొక్క నివాసము కట్టడానికి ఒక బంగారపు ఇటుకలాగా ఒక ఇదిలాగా తయారవుతుంది. కనుక గమనం కలిగి ఉండు. ఎంతసేపు ఈ లోకం, ఎందుకంటే ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు. ఇక్కడ నుంచి గ్యారంటీ లేదు. దేవునికి ఒక్కడికే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి మనం ఉన్న సమయంలోనే ఉన్న దానిలోనే జాగ్రత్త కలిగి మనము పరలోక సంగతుల గురించి ఆలోచించే వరంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే పరలోక రాజ్యం గురించి ఆలోచించండి. అంతేకాదు లూకాసు వార్త 10:20 కూడా చూస్తే చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే చూడండి, ఆయనను దయ్యముల్లో మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరలోక రాజ్యంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి, సంతోషించండి అంటున్నాడు. అవును, నీ పేరు పరలోక గ్రంథములో రాయబడి ఉందా? నీకు కాన్ఫిడెన్స్ ఉందా? పరలోకంలో రాయబడి ఉన్నవని, ఆ గ్రంథములో, జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి, సంతోషించు నువ్వు అని చెప్పేసి ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమింటి వాళ్ళారా, ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో అక్కడ మనకి లూకాసు వార్త 22:30లో కూడా చూస్తే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే 22:30లో కూడా చూడండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నా రాజ్యంలో నా బల్ల ఎద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై. ఆయన రాజ్యం దగ్గర బల్ల మీద కూర్చుని ఆయనతో కలిసి భోంచేస్తా ఉంటాయి. ఎంత ఆధిక్యత అండి! ఇవన్నీ మనము గమనము కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ లోకంలో దీని గురించి పెద్దగా ఆలోచించం, దీని మీద హోప్ పెట్టుకోము. అసలు మనం ఎక్కడ ఉంటాము, రేపు మనకెంత ఆధిక్యత ఇస్తున్నాడు ప్రభు అని ఆయన బల్ల మీద కూర్చుండి ఆయనతో కలిసి మనం భోజనం చేస్తామంట. కాబట్టి పరలోకంలో మనకి దేవుడు ఎంత ఆధిక్యత ఇస్తున్నాడో ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు ఫిలిప్పీలు 3:20లో కూడా చూడండి ఒక్కసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తే మీరు చూసండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి ఎక్కడ? అసలు పరలోకమందుంది. మనం భారతదేశ పౌరులు ఓకే, ఎంతవరకు 70-80 ఏళ్ల వరకే. అసలు పౌరస్థితి మన పరలోకంలో ఉంది. మన పౌరస్థితి అక్కడ ఉంది. కాబట్టి మనం పైనున్న వాటినే వెతకాలి, పైనున్న విషయాల గురించే మనం ఆలోచించాలి. ఆ గమనము కలిగే మనం బ్రతకాలి. అంతేగాని మనం ఇదే లోకం అని అనుకుని మనము పడిపోకూడదు అని చెప్పేసి, తగ్గిపోకూడదు అని చెప్పి, ఈ విషయాల గురించి ఆలోచించకూడదు అని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు 1 పేతురు 5-6 వచనాలు కూడా చూడండి. కడవరి కాలం ముందు బయలుపరచబడు సిద్ధపడిన రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అంటే కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగున. కడవరి కాలం ముందు రక్షణ అంట.
చూడండి, ఇందాక ఎన్ని రక్షణల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. మొదటగా మనం రక్షణ పొందాం, పాపాలు విడిచిపెట్టి అనుకున్నాం. ఆ తర్వాత అంతవరకు రక్షణలో కొనసాగాలని మాట్లాడుకుంటూ వచ్చాం. మూడోది ఇక్కడ కడవరి కాలమందు రక్షణ అంటే ఏంటి? చివరి దినాల్లో, అంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడటానికి, ఆయనతో ఉండటానికి, ఆ రక్షణ కూడా మనం మీరు కలిగి ఉండటానికి విశ్వాసము ద్వారా శక్తి చేత కాపాడబట్టుకు మీ కొరకు ఆ స్వాస్థ్యం ఇచ్చాడంట. అంటే స్వాస్థ్యముగా పరలోక రాజ్యంలో మనకు ఒక శక్తి, అంతేకాదు పరలోక రాజ్యంలో స్వాస్థ్యం సిద్ధపరిచాం. కాబట్టి ప్రేమేంటి వారు ఆ గమనము కలిగి మనం బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రకటన 21:27లో కూడా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఇందాక జీవగ్రంథంలో పేరున్న వాళ్ళే ప్రవేశిస్తారని మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా. పరలోక రాజ్యములో జీవగ్రంథములో నీ పేరు ఉన్నట్లయితే దానిలో పరలోక రాజ్యం గురించి మనం వెళ్ళబోయే పట్టణం ఏంటి అని పరలోక పట్టణం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ పరలోక పట్టణంలో మనకు ఉండేటువంటి స్వాస్థ్యాలు ఏంటి, మనకు దేవి ఏమేమి సిద్ధపరుస్తున్నాడు, ఎలా ఉంటుంది, మనం ఎట్లాగ మనం దేవునితో ఉండగలం అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. గ్రంథాల ముందు పేరు ఉండాలి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో, ఎందుకంటే గొర్రెపిల్ల మనకు బలైనటువంటి ఆ గొర్రెపిల్ల యేసయ్య, ఆయన జీవ గ్రంథంలో పేరు ఉండాలి. ప్రేమేంటి వాళ్ళారా, ఒకవేళ ఇంకా నిశ్చేత లేదేమో, ఏమో నాకు తెలియట్లేదండి, నాకు కొంచెం అనుమానంగా ఉందండి, నేను వెళ్తాను కానీ ప్రార్థన, చాలామంది ప్రార్థనకి వెళ్తారు కానీ మరి మా పితరులో మా తాతల నుంచి కూడా మేము క్రైస్తవులమేనండి. నో, తాతలు క్రైస్తవులు అయితే పరలోక రాజ్యం వెళ్ళరు. ఎవరైతే వ్యక్తిగతంగా తాతయ్య అన్నం తింటే మన కడుపు నిండిద్దా? నిండదు కదా. మనం తింటేనే మన కడుపు నిండిద్ది. అలాగే తాతయ్య క్రైస్తవుడైనా, సంఘ పెద్దయినా, పాస్టర్ గారైనా, తాతయ్య కాదు తండ్రి అయినా సరే, పాస్టర్ గారి అబ్బాయి అయినా సరే, పాస్టర్ గారి అమ్మాయి అయినా సరే, నువ్వు సొంతగా నీకై నువ్వు వ్యక్తిగతంగా యేసు రక్తములో, ఆ గొర్రె పిల్ల రక్తములో కడుగబడకపోతే పరలోక రాజ్యంలో చేరలేవు. మరొకసారి మీకు బ్రతిమలాడి నేను చెప్పే విషయం ఏంటంటే, రక్షణ అనేది ఎవ్వరికి వారే వ్యక్తిగతం. నాన్నగారు పాస్టర్ గారైనా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు, అమ్మగారు పాస్టర్ గారైనా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు. నీకై నువ్వు, నేను పాపిని దేవా, నా కోసమే రక్తం కార్చావని ఒప్పుకుని ఆ రక్తంలో నన్ను కడగండి అని అడిగినప్పుడు మాత్రమే దేవుడు కడుగుతాడు. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన తర్వాత నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డ. ఇంకా జీవగ్రంథంలో రాయబడిందో లేదో అని అనుమానంగా ఉంటే ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సరి చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ జీవ గ్రంథంలో పేరు రాయించుకోవాలని మరి దేవుని పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రియమేంటి వాళ్ళారా, అలాగ ఉన్న పరలోక రాజ్యం గురించి మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగ జీవించినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు, పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? చూపించే దేశానికి వెళ్ళు. ఆ చూపించే దేశం ఏంటో మనం ధ్యానం చేసుకుంటా వచ్చాము. కానానుపురం అని, అదే మన పరలోక రాజ్యం అని మనకి రేపు అది మనం మాట్లాడుకున్నాం. అయితే అప్పుడంటే నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నేను నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధ జీవితము, ఏర్పరచబడిన జీవితము, బయటికి వచ్చిన జీవితము, ఆయనకి ఇష్టమైన జీవితము, ప్రత్యేకింపబడిన జీవితము జీవిస్తామో అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే రేపు పరలోక రాజ్యం అని మనం ధ్యానం చేసుకున్నాం. పరలోక రాజ్య సంగతుల గురించి మనం ఎన్నో ధ్యానం చేసుకున్నాం. అంతేకాదు, పరలోక రాజ్యం వెళ్ళక నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభుని కలిగి ప్రత్యేక జీవితం కలిగి ఉన్నావో, కానాను వెళ్ళావో, ఆ మాట విన్నావో, దేవుని మాట విన్నప్పుడు అంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఎంత చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఉంటేనే నువ్వు ఆశీర్వదిస్తాడు, ఎన్నటికీ ఆశీర్వాదమే అంటాడు భక్తుడు. కనుక ఎప్పుడైతే మనం ఆ చేసినప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, ద్వితీయోపదేశ కాండము
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 1వ వచనం నుంచి 28:1. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన మాటలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా. ఎప్పుడైతే దేవుని మాట విని, దేవుని మాట ఎలా వింటావు? దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యమే దేవుడై ఉండేనని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆయన దర్శనము ద్వారా మాట్లాడతాడు. ఆయన పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. ప్రియమైనటువంటి వారు, దేవుని మాట వినే చెవి మనకు కావాలి. దేవుని సన్నిధిలో గడిపే జీవితం మనకు కావాలి. ఎందుకంటే అప్పుడు ఆయన మాట ఏంటో తెలుస్తుంది. నీ జీవితంలో నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడో, ఆయన ఎందుకు నిన్ను ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నాడో. నువ్వు సామాన్యమైన దాని కాదు, సామాన్యమైన వాడవు కాదు. మన విలువ ఎంత అంటే ఆయన ప్రాణం అంతా. మన రక్షణ ఎంత అంటే ఆయన ప్రాణం అంతా. దేవుడు ప్రాణం పెట్టి కొన్నాడు మనల్ని. మనం సామాన్యమైన వారం కాము. ఈ లోకంలో ఉన్నాము అంటే ఆయన ప్రతినిధులుగా, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాము అంటే మనం సామాన్యమైన వారం కాదు. మనం అనుకుంటా నాదే ఉందలే కాదు. ఆయన చాలా విలువైన దానివి నీ దేవుని దృష్టిలో. నువ్వు చాలా ప్రెషస్. అసలు నీ మీద చాలా ఆశలు పెట్టుకుంటాడు ఆయన. నా బిడ్డ ప్రాణం ఇచ్చి కొన్నాను, ఇదిగో అక్కడ ఉంచాను, నా బిడ్డ నేను వాడుకోవాలి, ఇదిగో నా బిడ్డ నా కోసం పని చేయాలి, ఇదిగో నా బిడ్డ నా విషయాలు చెప్పాలి, నా గురించి చెప్పాలి, నన్ను మహింపరచాలి, నా కోసం జీవించాలి, యేసు కొరకు జీవించాలి అని ఒక ఆశలు ఉంటాయి ఆయనకి మన విషయంలో. అది గమనం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక మనం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలో నేను చెప్పాను, ఎలా మాట్లాడతాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆజ్ఞల విషయాల్లో మనం తప్పిపోకూడదు. గతంలో మనం ధ్యానం చేసుకున్నాం నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు కాకుండా నూతన నిబంధనకు వచ్చేవరకు 2 ఆజ్ఞలుగా అవి కుదింపబడినవి. ఒకటి ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను నువ్వు సేవించవలెను. అంటే నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి ఘనపరచాలి పూర్ణ మనసుతో. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ రెండవది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా కుదించి నూతన నిబంధనలకు వచ్చేవాటికి చక్కగా నిన్ను వలె మన వలె మన పొరుగువారిని ప్రేమించాలి. వారు ఎవరైనా, వారు దేవుడు లేని వారైనా దేవుని ప్రేమను మనం చూపించినప్పుడు, దేవుని ప్రతినిధివి నువ్వు, దేవుని బిడ్డవు నీవు, దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమని ఇందాక బయటికి రమ్మన్నాను, బయటికి రండి. ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తూనే దేవుని ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించాలని చెప్పి వాళ్ళ మమేకమైపోకూడదు. అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రేమను మాత్రమే మనం చూపించాలి. అది పరిశుద్ధమైనది, అది నిర్దోషమైనది. అటువంటి దేవుని క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? క్రీస్తు ప్రేమనేంటి? ఆయన నీ కోసం మరణించాడు అన్న విషయాన్ని మనం తెలియజేయాలి.